సాయిరామని ఆర్యస్వామ్యాజులు గారు. సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలు అర్పించుకుంటూ మన అహం సత్యబోధక గ్రూప్ సంస్థాపకులు మన గురువు గారు లక్ష్మీనారాయణ గారి దంపతులకి నమస్కరిస్తూ ఈ గ్రూప్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక సాయిరామ్ అండి. హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్. ఈరోజు సత్సంగంలో నేను స్వామితో నా ప్రయాణం, నా అనుభవాలు మొత్తం అన్ని మీతో ఇవాళ షేర్ చేసుకుంటానండి. మాది ఒరిస్సా అండి. అక్కడి నుంచి మ్యారేజ్ అయ్యి ఇక్కడ స్టీల్ ప్లాంట్ లో సిఎండి గారికి పర్సనల్ సెక్రటరీగా ఈయన విధులు నిర్వర్తించి మొన్న 22లో రిటైర్ అయ్యారనమాట. స్వామితో మా ప్రయాణం ఎలా ఉంది అంటే, నాకు 5 సంవత్సరాలప్పుడు కరెక్ట్ గా మాది ఒరిస్సా అండి. ఒరిస్సా నుంచి మా టూరిస్ట్ అందరూ వేయడం జరిగింది. మా బస్సుల్లో మేము అన్ని యాత్రలు చేసుకుంటూ పుట్టపర్తి రావడం జరిగింది. ఒరిస్సా వాళ్ళకి ప్రత్యేకంగా స్వామి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మొదటిసారి స్వామి ఇంటర్వ్యూతో తీసుకోవడం, స్వామి పాద నమస్కారం చేసుకోవడం, స్వామి బ్లెస్సింగ్స్ తీసుకోవడం నా 5 ఏళ్ల వయసులో నాకు ఆ భాగ్యం కలిగిందండి. అప్పుడు తెలియదు స్వామి అంటే ఇది తర్వాత జీవితంలో ఎంత ఇది అని నాకు అప్పుడు తెలియలేదు. ఏదో నమస్కారం పెట్టమన్నారు, తల్లిదండ్రులు పెట్టాను అంతే. కానీ నమస్కారం పెడుతున్నప్పుడు స్వామి తలపైన చెయ్య ఎంతోసేపు తీయలేదు, అర్థం అవ్వలేదు. అప్పుడు స్వామి అలా బ్లెస్ చేస్తూ ఉన్నారు. నేను నమస్కారం పెట్టుకుంటూ స్వామి ఎప్పుడు చేయి తీస్తారు, నేను ఎప్పుడు లేవాలి అనుకున్నాను. 5 ఏళ్ల వయసు అలాగే ఉంటుంది. 1978 ఇది. అప్పుడు ఆ తర్వాత స్వామి మమ్మల్ని చాలా చక్కగా బ్లెస్ చేయడం జరిగింది. మా పేరెంట్స్ తో మాట్లాడుకోవడం, అన్ని మేము ఎలా వచ్చాము, ఎలా ఎక్కడి నుంచి వచ్చాము అన్ని వివరంగా కనుక్కోవడం జరిగింది. మా అందరికి విభూది ఇవ్వడం జరిగింది. స్వామి నా తల మీద ఇలా బ్లెస్ చేయడం జరిగింది అంతే. ఆ తర్వాత మళ్ళీ నేను బాల వికాస్ స్టూడెంట్ అనమాట. చిన్నప్పుడు బాల వికాస్కి వెళ్ళేదాన్ని. బాల వికాస్కి వెళ్తూ ఉండను. ఎప్పుడు బాల వికాస్కి వెళ్ళినా అన్ని నేర్చుకుని స్వామి భజన అవ్వంగానే, భజన పాటలు ఇష్టం, భజన పాటలు అవ్వగానే హారతి ఎప్పుడవుతుంది, ఎప్పుడు ప్రసాదం ఇస్తారన్నట్టు ఆ గేట్ దగ్గర కూర్చునేదాన్ని. మా అన్నయ్యలు, నాకు 3 అన్నయ్యలు, మేము 4గురం వెళ్ళేవాళ్ళం బాల వికాస్కి చిన్నప్పటి నుంచి. ఆ తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయి, ఎవరైతే బాల వికాస్ మాకు స్వామి గురించి చెప్పేవారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోవడంతో అక్కడ నిలిచిపోయింది నా ప్రయాణం. మళ్ళీ ఇంకా రోజు స్వామిని మామూలుగా ఇంట్లో స్వామి ఎదురుగుండా పటం ఉంటుంది, నమస్కారం పెట్టుకోవడమే అంతే. మళ్ళీ గ్రాడ్యుయేషన్, ఇంటర్ అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో నాది గ్రాడ్యుయేషన్ లో నేను ఒక డౌట్స్ కోసం ఒక ట్యూషన్ కి వెళ్దామని నేను వెళ్ళినప్పుడు వాళ్ళు సత్యసాయి డివోటీస్ అనమాట. వాళ్ళ ఇంట్లో ఆ సారేమో సాయి గాయత్రి చేస్తే గాని, సాయి గాయత్రి చేసి స్వామికి నమస్కరిస్తే గాని పాఠం స్టార్ట్ చేసేవారు కాదు. నేను అకౌంట్స్ కోసం వెళ్ళేదాన్ని అనమాట. అయితే అక్కడ స్వామిని అలా మళ్ళీ సాయి గాయత్రి అవి చిన్నప్పుడు అప్పుడు అనుకున్నాను అనమాట. నాకు ఇవన్నీ ముందు నుంచి వచ్చు కదా అనేసి ఆటోమేటిక్ గా నేను అడిగినప్పుడు సార్ అడిగారు, ఏంటి మొదటి రోజు అన్ని చక్కగా చెప్పేస్తున్నావు, నీకు అన్ని వచ్చా అంటే, నేను చిన్నప్పుడు బాల వికాస్ స్టూడెంట్ అండి స్వామిది. మధ్యలో మళ్ళీ అయిపోయి మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు అవకాశం దొరికింది స్వామి దగ్గర, స్వామి మళ్ళీ స్వామి నామం చేసుకుని ఇది వచ్చింది నాకు అని అనుకున్నాను. అనుకోకుండా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయింది. సెకండ్ ఇయర్ లోనే నాకు మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం ఫిక్స్ అయిందనమాట. మా మా అత్తగారు మామగారు వాళ్ళు 1962 నుంచి వాళ్ళు స్వామి దగ్గరికి వెళ్ళడం, స్వామి ప్రత్యేకంగా మా అత్తగారికి మామగారికి ఇంటర్వ్యూ ఇవ్వడం. ఆ తర్వాత మా వారు అక్కడ 3 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పటి నుంచి అక్కడ పుట్టపర్తిలోనే ఉండడం, వెళ్ళడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. మా ఇంట్లో ఏం చేసినా స్వామి నిర్ణయంతోనే చెయ్యాలి అన్నది మా మామగారికి అది మా మామగారు ఏంటంటే ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ అనమాట. కాకినాడ ఎంఎస్ఎన్ చార్టీసీలో ఏవివి సత్యనారాయణ గారు అనమాట. ఆయన రిటైర్డ్ ఇంగ్లీష్ లెక్చరర్. అప్పుడు ఆయన ఒక పక్క కాలేజ్కి వెళ్తూ, ఒక పక్క పాఠాలు చెప్తూ, మధ్యలో ఎప్పుడు సమ్మర్ లో ఉన్న సమ్మర్ క్యాంప్స్కి వెళ్తూ ఉండడం అన్ని చేసేవారు.
అలా తన కుమారుడికి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు స్వామి నిర్ణయించాలి. ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. కానీ స్వామి నిర్ణయిస్తే తప్ప స్వామి నిర్ణయించిన వాళ్ళని నేను చేస్తానని అన్నప్పుడు అన్నీ వెళ్తున్నప్పుడు ఏది స్వామి బ్లెస్ చేయలేదు. కానీ నాది మాకు రిలేటివ్సే ఈ అమ్మాయిని చేసుకుంటాం స్వామి, ఇది మీకు ఓకేనా అని తీసుకెళ్ళినప్పుడు స్వామి అది బ్లెస్ చేసి మా మామగారి జేబులో పెట్టారంట. అప్పుడు తప్పకుండా అనేసి వాళ్ళు స్వామి బ్లెస్ చేశారు కాబట్టి అని అలా ఆ రకంగా మా పెళ్లి జరిగిందనమాట. పెళ్లి జరిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పెళ్లయిపోయింది. మాకు పెళ్లి రిసెప్షన్ అన్నీ కాకినాడ రంగమందిరం ఉంది కదా! అన్నీ అక్కడే చేశారు మా మామగారు. స్వామి సమక్షంలో ఆ స్వామి సభ్యుల తోనే అన్నీ స్వామి సాయిరాం, సాయిరాం, సాయిరాం అని అన్నీ అలా చేయించుకుంటూ వచ్చారనమాట. అండ్ మా ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి మా మామగారు, అత్తగారు కూడా 4 గంటలకి ఎవరితో సంబంధం లేదు. 4:30 అయ్యేసరికి లేవడం, 21 సార్లు ఓంకారం చేసుకోవడం, సుప్రభాతం చేసుకోవడం, ఇలా వాళ్ళ నిత్యకర్మ అనమాట. సాయంత్రం భజన ఇవ్వడం, స్వామికి 2 పూట్ల హారతి ఇవ్వడం. ఇది మా ఇంట్లో అలా ఎప్పుడూ అది నిత్యంగా చేసుకుంటూ ఉండేవారు వాళ్ళు. అలా అక్కడి నుంచి మాకొచ్చి ఉద్యోగరీత్యా మేము ఇక్కడ వైజాగ్‌లో స్థిరపడిన మెల్లిగా మేము మొదట్లో స్వామి ఎక్కడ ఏం జరుగుతున్నాయి, ఏంటి అని వెతుక్కోలేకపోయామనమాట. అది పెళ్ళైన కొత్త. ఈ తర్వాత మా అమ్మాయి పుట్టింది. మా అమ్మాయి పుట్టిన తర్వాత మా అబ్బాయి 95లో మేము స్టీల్ ప్లాంట్‌కొచ్చేసామనమాట. 95లో మేము స్టీల్ ప్లాంట్‌కొచ్చిన తర్వాత అక్కడ భజన మండలి అప్పుడే కొత్తగా భజన మండలి ఏర్పడ్డం. 94లో ఇక్కడ మాకు స్టీల్ ప్లాంట్‌లో భజన మండలి ఏర్పడింది. 95లో మేము వచ్చి రాంగానే మా వారు ఎక్కడ స్వామివి జరుగుతాయి ఏంటి అని అన్నీ చూసుకున్న తర్వాత రెగ్యులర్‌గా మేము భజనకి వెళ్ళడం జరిగింది. ఈలోపు మళ్ళీ కన్సీవ్ అయితే అప్పుడు అనుకున్నాననమాట స్వామి ఈ నేను రెగ్యులర్‌గా నీ భజన్స్ అన్నీ చేసుకుంటున్నాను. కానీ వచ్చి వాళ్ళు స్వామి తాలూకా నీ ఇదిగా నాకు నీ ప్రసాదంగా రావాలి స్వామి అని దండం పెట్టుకునేదాన్ననమాట. అలా అయినప్పుడు తర్వాత రోజు ఇంకా 8థ్ మంత్ ఇంకా కూర్చోలేని పరిస్థితి వచ్చే వరకు కూడా నేను భజన్స్ ఏనాడు మిస్ అవ్వలేదండి. అలా అయిన తర్వాత ఇంకా 9థ్ మంత్ వచ్చింది. భజన్స్ ఇంకా కూర్చోలేనప్పుడు ఇంకా ఇంట్లో ఉండడం జరిగింది. అప్పుడు మొదటిసారి ఏంటంటే ప్రతిరోజు స్వామిని నమస్కారం చేసుకున్నాను. కొన్ని కారణాల చేత మాకు స్కానింగ్‌లో అప్పుడు చెప్పకూడదు గానీ తెలిసిన వాళ్ళు డాక్టర్లు కొంత చెప్పడంతో లోపల ముందు ఎవరు అంటే ఆడపిల్ల అంటే ఇద్దరు మహాలక్ష్ములు నీకు చక్కగా ఇద్దరు మహాలక్ష్మి పుడుతున్నారని ఒక డాక్టర్ మాకు చాలా ఫ్రెండ్‌గా ఉండడం వల్ల ఆ డాక్టర్ చెప్పడం జరిగిందండి. అయినప్పుడు ఇంకా డెలివరీ టైమ్ అండి. ఇంకా డెలివరీ అవుతుందనగా ఇంకొక గంట ముందు స్కానింగ్‌లో అలా చెప్పారు. తర్వాత ఇంట్లో అందరూ అయ్యో! ఒక్కడే కదా వంశోద్ధారకుడు లేకుండా అయిపోయిందా అని అసలు నిజానికి అలా అనుకోకూడదు. ఒక నిమిషం అలా బాధపడడం జరిగింది మా అమ్మగారు వాళ్ళు. అయ్యో! వంశం ఉంటారనుకున్నాం. వంశోద్ధారకుడు లేడే అని అయిపోయింది. మా కన్వీనర్ గారు ఇప్పుడు ప్రెజెంట్ కన్వీనర్ గారు అప్పుడొచ్చి స్వామి నామం చేయండి. అందరూ ఎందుకు బాధపడుతున్నారు? స్వామి నామం చేయండి. స్వామికి ఏదైనా పాజిబులే అని చెప్పడం జరిగిందండి. నేను లేబర్ రూమ్‌లోకి వెళ్ళడం జరిగింది. తర్వాత స్వామి భౌతికంగా చాలా చాలా భౌతికంగా రావడం జరిగింది. భౌతికంగా వచ్చి కొన్ని ఆహ్, స్వామి నాతో మాట్లాడడం జరిగింది. భౌతికంగా బంగారు అని ఆయన బ్లెస్ చేయడం జరిగింది. ఏదో భుజం మీద రాయడం జరిగింది. తల మీద ఆశీర్వదించడం జరిగింది. భౌతికంగా ఇదేమి స్వప్నం కాదు. నేను చూస్తూనే ఉన్నాను. రావడం జరిగింది. ఆ ఉత్సాహాన్ని ఆపుకోలేక అన్నీ అయిపోయి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నన్ను బ్లెస్ చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అది ఉత్సాహాన్ని ఆపుకోలేక నేను డాక్టర్‌లకి చెప్పడం జరిగింది. ఇమ్మీడియేట్‌గా మా హస్బెండ్ బయటుంటారు పిలవండి అని. ఆయన లోపలికి రావడం జరిగింది. ఏవండీ నాకు స్వామి సాక్షాత్తు ఇలా రావడం జరిగింది. నాతో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చాలా నిజంగా చెప్తున్నాను అనేసంటే ఆయన చెప్పారనమాట. స్వామి స్వామి బ్లెస్ చేశారమ్మా! నీకు చాలా సంతోషం నాకు. స్వామి బ్లెస్ చేశారు. అన్నీ విన్న తర్వాత నేను బయట కూర్చుంటాను. నువ్వు స్వామి నామం మాత్రం వదలకు అని చెప్పారండి మా ఆయన. అలా స్వామి నామంతో చేస్తున్నాను. కరెక్ట్‌గా రాత్రి నాకు డాక్టర్లు వచ్చి చెక్ చేసి, "ఈ అమ్మాయికి రేపు సాయంత్రం దాకా డెలివరీ అవ్వదు. ఎవరు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదని" చెప్పారండి. చెప్పిన పావుగంట తిరగకుండా నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయండి. నేను పిలుస్తుంటే డాక్టర్లు అంటే అక్కడ ఉన్న అసిస్టెంట్‌లు ఎవరు పట్టించుకోలేదు. "అమ్మ నీకు చెప్పారు కదా! నీకు రేపు దాకా అవ్వదని పెద్ద డాక్టర్ గారొచ్చి చూసి చెప్పడం జరిగింది కదా! కానీ నువ్విలా గొడవ చేస్తున్నావేంటి?" అంటే, "లేదండి నేను నా పెయిన్స్ తట్టుకోలేకపోతున్నాను" అంటే చెక్ చేసిన వాళ్ళు నిర్ఘాంతపోయి ఇప్పుడు దాకా ఒక అరగంట ముందు చెక్ చేసి రేపటి దాకా డెలివరీ అవ్వదు అని చెప్పిన వాళ్ళు నిర్ఘాంతపోయి గబగబా పరిగెట్టి డెలివరీ చేసిన తర్వాత చాలా పర్టిక్యులర్‌గా ఆ స్కానింగ్ చేస్తున్నప్పుడు ఉన్న సిస్టర్‌లు "అదేంటి పాప కదా! బాబు పుట్టాడేంటి?" అన్నారండి. అది నేను నా చెవులతో నేను విన్నాను. ఇందాకల పాప కదా ఉండింది. బాబు పుట్టాడేంటి అన్నారు.
ఆ రకంగా నాకు మొట్టమొదటిసారి అంటే భౌతికంగా స్వామి రావడం, మాకు మా పుత్రుడు కలగడం జరిగిందండి. చాలా ఇది ఎన్ని సార్లు ఎక్కడ చెప్పినా కూడా స్వామి ఆ బ్లెస్సింగ్స్ మేము అలా అందుకోవడం జరిగింది. ఆ తర్వాత సత్యసాయి ప్రశాంత్ అని నామకరణం చేసాము మేము బాబుకి. మా అత్తగారు, మామగారు మా అత్తగారు ఎప్పుడు చెప్తారనమాట. "వీడు ప్రశాంత్ అయ్యాడు" అని చెప్తూ ఉంటారనమాట. అలాగా మాకు స్వామితో ప్రత్యక్షంగా స్వామిని చూసి మొదటి అనుభవం అక్కడ జరిగింది. తర్వాత నుంచి కోకొల్లలు అంటే ఈ రోజు ఇచ్చిన అరగంట నిజానికి ప్రతి అనుభవం పంచుకుంటూ వెళ్తుంటే ఈ అరగంట సరిపోదండి నిజంగా నాకు. తర్వాత మేము రెగ్యులర్‌గా ఇంకా స్వామి సేవలో ఆనాటి నుంచి ఈనాటి వరకు స్వామి సేవలోనే ఉంటూ స్వామి భజన్స్ ఎప్పుడు మిస్ అవ్వకుండా ఈ ఈయనేంటంటే ఒక పక్క ఉద్యోగం చేసుకుంటున్నా. చిన్నప్పటి నుంచి మా మామగారు ఏంటంటే మనకి ఎన్నున్నా కూడా ఇది పోకూడదని చిన్నప్పుడు వేద పాఠశాలలో జాయిన్ చేయడం వల్ల ఒక పక్క చదువుతో పాటు ఆయన వేదం కూడా నేర్చుకోవడం వల్ల మొత్తం చిన్నప్పుడే సుందరకాండ పారాయణలు, భగవద్గీత మొత్తం, తర్వాత రామాయణం అన్ని గ్రంథాలు పఠనం అన్ని సద్గ్రంథ పఠనం అంతా మా మామగారు చేస్తూ ఆయన కాలేజ్‌కెళ్తూ ఇంట్లో బాల వికాస్ చెప్తూ కానీ మళ్ళీ ఇలా స్టడీ సర్కిల్ లాగా సద్గ్రంథ పఠనం చేయిస్తూ ఉండేవారు. అవన్నీ ఈయనకి బాగా అభ్యసించాయన్నమాట. దానివల్ల ఇక్కడ మా మందిరంలో కూడా స్వామి యొక్క వ్రతాలు అన్నీ ఆయన చేయిస్తూ ఉండేవారు. వెనకాతల మా దంపతుల్ని ఒక ప్రత్యేకంగా అవి ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ సమితిలో గాని, ఎక్కడ ఏదైనా గాని, మేము ఒరిస్సాలో వెళ్ళినా గాని, స్వామి యొక్క ఇవన్నీ చేయమని చెప్తూ ఉండేవారు. అది మాకొక మహద్భాగ్యం స్వామి ఇచ్చిన ఆనందంగా చేసేవాళ్ళం. మాకేదిస్తే అది. నాకు సర్వీస్‌కెళ్ళే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే, నేను భజనకి మాత్రం వెళ్ళేదాన్ని. సర్వీస్‌కి ఎందుకంటే, నాకు ఇంట్లో మా అత్తగారు, మామగారు 87 సంవత్సరాలు. మా మామగారు 87, మా అత్తగారు 82 అలాగనమాట. వాళ్ళ ఇంట్లో నిత్యం వాళ్ళ కార్యక్రమాలతో ఉండేవాళ్ళం మేమిద్దరు. ఆ తర్వాత వాళ్ళిచ్చిన సంస్కారమో ఏమో వాళ్ళ తర్వాత వాళ్ళ తదనంతరం నిజానికి మా మామగారు ముందు కాలం చేశారండి. తర్వాత 5 సంవత్సరాలకి మా అత్తగారు 87 ఏట కాలం చేశారు. కానీ ఆవిడ కాలం చేసినప్పుడు నిత్యం ప్రతిరోజు నేను నాకు కూడా వేదం అవన్నీ స్వామి ఆహ్, ఆహ్, పెట్టిన భిక్ష అది. అన్నీ నేను కూడా చదవడం చేయడం జరిగేదనమాట. అప్పుడు ఈ రుద్రం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇవన్నీ నేను మా అత్తగారి దగ్గర కూర్చొని రోజు ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. ఆవిడకి మహాభక్తురాలనమాట. నేను మా అత్తగారు, మామగారు గురించి చెప్పాలంటే వాళ్ళు ఏదో నేను ముఖస్తుతిగా చెప్పడం కాదండి. మా ఇంట్లో ఒక మందిరం వాళ్ళిద్దరూ దేవతలన్నట్టు ఉండేవారండి. నిత్యం స్వామి ఆరాధిస్తూ అదే మా పిల్లలకి కూడా అదే వచ్చిందనమాట. ఆ రకంగా మా అత్తగారికి ఆవిడ కాలం చేస్తున్నప్పుడు అంతిమ కాలంలో ఒక పక్క మా ఆడపడుచు, ఒక పక్క నేను ఉండగా ఆవిడ స్వామిని సంపూర్ణంగా అన్ని అంగాలు పనిచేస్తూ ఎలాంటి అనారోగ్యం లేకుండా చక్కగా భజన చేసుకుంటూ స్వామిని సంపూర్ణంగా నేను స్వామి వీడియోలు విభూది కురిపిస్తున్నది చూస్తుంటే 2 చేతులతోని నమస్కారం చేసుకొని ఆవిడ అదిగో సచ్చిదానంద స్వరూపం, అదిగో స్వామి కనబడుతున్నారు, అదిగో సచ్చిదానంద స్వరూపం అనుకుంటూ ఆవిడ ప్రాణాన్ని విడిచారండి. అలా మేము చూస్తుండగా ఆవిడ ఆవిడకి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చిన క్షణం నుంచి ఈ 50 ఏళ్ళు ఆవిడ స్వామి నామంతోనే ఆఖరికి అంతిమ కాలంలో కూడా స్వామి నామంతోనే ఆవిడ వెళ్ళారండి. అలా జరిగింది మాకు. తర్వాత ఇద్దరు అయిన తర్వాత అప్పటినుంచి స్వామి దాంట్లో కార్యక్రమాల్లో మా అమ్మాయి, అల్లుడు వాళ్ళు ఇక్కడ మా మామగారు ఇదైన కాలం చేసినప్పుడు అన్ని దానాలతో పాటు కన్యాదానం కూడా చేస్తే మంచిది. అమ్మాయి కూడా 22 సంవత్సరాల వయసొచ్చింది కదా స్వామి! అమ్మాయికి వివాహం మా వారు కన్యాదానం కూడా చెయ్యాలి అనుకుంటున్నప్పుడు మేము స్వామికి సాయిమాత ఆయన కన్యాదానం చేయాలనుకుంటున్నారు. సరి అయిన వరుణ్ణి మీరే చూడాలి స్వామి అని ముందు రోజు రాత్రి మేము నమస్కారం పెట్టుకోవడం జరిగింది. మేము దంపతులు స్వామి ముందు నమస్కారం పెట్టుకోవడం జరిగిందండి. 26 తారీఖు రాత్రి. 27 తారీఖున ఎర్లీ మార్నింగ్ స్వప్నంలో నాకు స్వప్నంలో ఎప్పుడు అంతకు ముందు కూడా చాలా స్వప్నాలొచ్చాయి. ఆ స్వప్నాలన్నీ ఎప్పుడు నిజమయ్యాయన్నమాట. అలాగే స్వామిని స్వప్నంలో కనబడినప్పుడు స్వామి కనిపించి "పేరు చెప్పు" అన్నారండి. పేరు చెప్పు అంటే నా పేరేమో అనుకుని మణి అని చెప్పానండి. "నీ పేరు పేరు సరిగ్గా చెప్పు" అన్నారండి. సరిగ్గా చెప్పు అంటే, ఆహా! ఈయన రిజిస్టర్డ్ నేమ్ అడుగుతున్నారేమో అని చెప్పి, సరే శ్రీలక్ష్మీదేవి స్వామి అన్నాను. అబ్బా! నీ పేరు కాదు అన్నారండి. అంటే మళ్ళీ ఏదో చక 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 జాతకాలు వేసేసారండి. ఆ జాతకాలని కూడా నాకప్పుడు తెలియలేదు.
మొత్తం వేసి ఇలా రెండోది కూడా వేశారండి. 2 వేసి 2 ఇలా కలిపి వాటిని ఇలా బంధించి మళ్ళీ ఒక తాడుతో బంధించి వేసేసాను అన్నారండి. ఏమీ అర్థం అవ్వలేదు నాకు. వెంటనే నేను లేచిన తర్వాత అది ఆ రోజు లక్ష్మీవారం ప్రాతకాలంలో వచ్చిన స్వప్నం. తుళ్ళిపడి లేచి కాళ్ళవి కడుక్కుని పొద్దున లేచి ఎర్లీ మార్నింగ్ లేచి స్వామి ఇలా వచ్చారండి. ఏమిటో వేశారు. కానీ అవి నాకు జాతకాలు అనిపించాయండి. ఇలా పేరు చెప్పు అన్నారు. కానీ అదేంటో నాకు అర్థం అవ్వలేదు అని చెప్పడం జరిగిందండి. ఇది ఆగస్ట్ 27 తారీఖు పొద్దున నేను చెప్పడం జరిగింది ఆయనకి. అవునా! స్వామి ఏం చేసినా ఆయనకొక ఇది ఉంటుంది కదా! అనేసారండి. అయిపోయిన తర్వాత 28 తారీఖు అప్పుడే మేము మ్యాట్రిమోనీలో పెట్టడం జరిగిందండి. మా అమ్మాయికి వివాహం చేపిస్తామని దాని ముందు పెట్టింది. 28 తారీఖు ఇలా వెతుకుతూ ఏమీ లేదండి అందులో. మా మా క ఇక్కడ ఏదైతే ఈ గోత్రం సరిపోతుందా అని చూసారు. ఈ గోత్రం ఉంది. అబ్బాయి ఉద్యోగ వివరాలు ఏమీ లేవు. ఎందుకు పెట్టారో తెలీదు. హారోస్కోప్ పంపించమని పెట్టడం జరిగిందండి ఆగస్ట్ 28ని. ఆగస్ట్ 29ని వాళ్ళ దగ్గర నుంచి మాకు ఫోన్ వచ్చి మీరు మా ఇంటికి రండి అని పిలిచారండి. అసలు హోరోస్కోప్ పెట్టమంటే ఇంటికి రమ్మని పిలుస్తున్నారు ఏంటా అనుకున్నాము. ఇవాళ వస్తారా అని అడిగారు. లేదండి మేము ఆ రోజు వినాయక చవితి ఆగస్ట్ 29, 2014 ఆగస్ట్ 29న వినాయక చవితి అన్నమాట. కానీ మేము అప్పటికి ఏటి సూతకంలో ఉండడం వల్ల మాకు లేకపోవడం వల్ల మేము ఆహ్, ఈయన వినాయక చవితి జరిపించడానికి వెళ్లారు. వచ్చిన తర్వాత ఇలా చెప్పారన్నమాట. అయితే రేపొస్తామండి అన్నాము. రేపొస్తామండి గానీ ఎక్కడ ఏంటమ్మా మీ ఇల్లు అనేసంటే మాది కూడా విశాఖపట్నమేనండి అని చెప్పడం జరిగింది. ఆ మర్నాడు మేము వాళ్ళ వెళ్ళితే లోపల అడుగు పెట్టగానే స్టన్ అయిపోయామండి మేము. ఓ పక్కన షిరిడి సాయి, ఒక పక్క సత్యసాయి. మెట్రిమోనీలో ఏమీ లేదండి అసలు. పేరు గోత్రం తప్ప ఏమీ లేదు. అలాంటి దానికి ఎందుకు ఈయన హారోస్కోప్ పెట్టమన్నారో కూడా నాకు అర్థం అవ్వలేదు. నాకు స్వప్నం వచ్చింది ఆగస్ట్ 27, 28ని పెట్టమన్నారు. 29ని వాళ్ళు మా ఇంటికి రమ్మన్నారు. 30వ తారీఖు మేము వాళ్ళ ఇంటికెళ్ళడం జరిగిందండి. చూస్తే స్వామి దగ్గర వెళ్ళిన తర్వాతకు గాని తెలియలేదు పిల్లాడు స్వామి స్టూడెంట్ అని, స్వామి దగ్గరే చదువుతూ ఉన్నాడని, స్వామి ఫార్మ్ బాయ్స్ స్వామి దగ్గర వేదం చదువుతూ, స్వామి దగ్గర వేదం చదివి ఫార్మ్ బాయ్స్ లో ఒకడని స్వామి వేదం చదువుతూ ఉండగా 2010లో వేదం చదువుతూ ఉండగా తనని పిలిచి విభూది సృష్టించి వేసి గొలుసు మెడలో సృష్టించి వేసి బ్లెస్ చేశారండి ఆ బాబుని. ఆ బాబుని మాకు స్వామి అల్లుడుగా ప్రసాదించారండి. ఆ జాతకాలు వేసినవి మా అల్లుడివి, మా కూతురివి అన్నమాట. అలా 30వ తారీఖున మేము వెళ్ళడం జరిగింది వాళ్ళ ఇంటికి. సెప్టెంబర్ 2 తారీఖున వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేసేయడం జరిగిందండి. అసలు పిల్లాడిని చూడలేదు. పిల్లని వాళ్ళు పిల్లాడిని చూసుకోలేదు. పిల్లాడు పిల్లని చూసుకోలేదు. కానీ పెద్దవాళ్ళు స్వామి చేసిన సంబంధం అని వెంటనే ఫిక్స్ చేసేయడం జరిగింది. ఇది ఎక్కడా జరగదండి. పిల్లాడు చూసుకోకుండా పెళ్లి ఫిక్స్ చేసేసారు. సెప్టెంబర్ 7 తారీఖుని ముహూర్తపు గోధుమ రాయి కూడా పెట్టడం అయిపోయింది. అందరూ అప్పుడు చెప్తే స్టన్ అయిపోయారు అందరూ. ఏమిటి పెళ్లి 4 రోజుల్లో కుదిరిపోవడం ఏమిటి అని. తర్వాత పిల్లాడు చూసుకోలేదు కదా అని అనుకోకుండా మేము పుట్టపర్తి అప్పుడు ఈ సెప్టెంబర్ 7 తారీఖునే వివాహ ముహూర్తం కూడా పెట్టి ఇచ్చేసారండి. అది మేము పట్టుకొని పుట్టపర్తి వెళ్లి స్వామి మాకు నిజంగా ఏం తెలీదు. పిల్లని కూడా చూడలేదు. ఇదంతా ఏదో మాయలాగా ఉంది స్వామి. ఇదంతా నువ్వే చేస్తున్నావు అని చెప్పి ఈయన ముహూర్తపు కాగితం అక్కడ పెట్టడానికి వెళ్తే నమస్కారం పెట్టి స్వామి సమాధి మీద ఇలా నమస్కారం పెట్టి ఇలా తల ఎత్తి పైకి చూస్తే ఇంకో ముహూర్తపు కాగితం ఉందండి. ఇంకో ముహూర్తపు కాగితం ఉంది. ఆహా! ఇదేంటి ఇక్కడ ముహూర్తపు కాగితాలు పెట్టడానికి వస్తారన్నమాట. నేనే కాదు ఇంకెవరో కూడా పెట్టుకున్నారు. అందరూ ఇక్కడ పెడుతూ ఉంటారన్నమాట. ఆయన నమస్కారం పెట్టి ఆ పెట్టినాయన ఇలా చూస్తే ఆయన మా వియ్యంకుడు గారండి. ఆ రకంగా ఒకళ్ళకొకళ్ళు తెలియకుండా ఇద్దరిని పక్కన పెట్టి ముహూర్తపు కాగితాలు ఇద్దరిని పక్క పెట్టేలా చేశారండి స్వామి. ఆ రకంగా వాళ్ళ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి జరగడానికి కరెక్ట్‌గా 10 ఏళ్ల ముందు అంటే 2004లో మేము అందరూ లేడీస్ పుట్టపర్తి మా సర్వీస్ సేవాద లేడీస్ సేవాదలందరూ మేము మహిళా గ్రూప్ అందరూ వెళ్ళామండి స్వామి దగ్గరికి మా స్టీల్ ప్లాంట్ నుంచి. వెళ్ళినప్పుడు నాకు గణేష్ గేట్ దగ్గర ఒక ఆవిడ వెనకాతల నుంచి కనపడ్డారు. ఆవిడనప్పుడు నేను 16 ఏళ్లుగా చూడలేదు. "నువ్వు మణి కదా" అన్నారండి. "అవునండి" అనేసంటే "బాగున్నావా? నాకు అందరూ తెలుసు కదా! మనం సున్నాబెడ నేను కూడా సున్నాబెడలో ఉన్నాము" అని చెప్పి, "రా మా ఇంటికి తీసుకెళ్తానని" చెప్పి ఆవిడ వాళ్ళ ఇంటికి అప్పుడు కనపడడం ఏమిటో 2004లో ఆవిడ మా ఇంటికి కనపడి తీసుకెళ్ళడం. ఒక చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, బొట్టు, గోరింటాకు అన్నీ ఒక సౌభాగ్యంలో ఏంటేంటి ఇస్తారో అన్నీ ఇచ్చి బ్లెస్ చేశారండి. ఇదేంటి ఈవిడ కనపడి ఇలా 16 ఏళ్ల తర్వాత ఈవిడ కనపడడం ఏంటి? నాకిలా బ్లెస్ చేయడం ఏంటి అనుకున్నాను. ఇది ఈవిడిచ్చారా? స్వామి ఇచ్చారా? అంటే తర్వాత స్వామి స్వప్నంలో కనపడి అన్నీ అందేయా అని ఇలా ఒక బుగ్గ మీద ఇలా కొట్టి నచ్చాయా? స్వామి ఇచ్చిన గిఫ్ట్ అని అడిగారండి. అంటే స్వామి ఇచ్చినప్పుడు ఆహా! స్వామి ఇచ్చారా ఇవన్నీ అనుకున్నాను. తర్వాత ఇవన్నీ అయ్యి పెళ్లి ముహూర్తంలో పెళ్లి మాటలయ్యి అన్నీ చూసి కట్ చేస్తే ఆవిడ మా మా అల్లుడు గారి అమ్మమ్మండి.
10 ఏళ్ల క్రితమే స్వామి మ్యారేజ్ సెట్ చేశారు. సెట్ చేసి స్వామి సాక్షాత్తు పుట్టపర్తిలోనే చేశారు. ఆ సంగతి అప్పుడు మనకు తెలియలేదు. ఆ రకంగా స్వామితో ప్రతి ఒక్కటి ఇలా అనుబంధం చేసుకుంటూ ఎన్నో, ఎన్నో అనుభవాలతో అలా జరిగిందండి. తర్వాత మేము 2013లో సింగపూర్, మలేషియా అన్నీ ఒక మారు తిరిగి వద్దామన్న ఉద్దేశంతో అన్ని తిరగడానికి వెళ్ళినప్పుడు, మాకు సింగపూర్‌లో స్వామి ఎక్కడ అన్నీ వాళ్ళ ప్యాకేజ్ ప్రకారం అన్నీ తిప్పేసిన తర్వాత ఒక రోజు ఖాళీ ఉంటే మాకుగా మేము అన్నీ గూగుల్ చెక్ చేసుకొని ఇక్కడ స్వామిది ఎక్కడ ఉంటుందని చెక్ చేసుకొని, ఆ సింగపూర్‌లో మాల్‌మెన్ రోడ్‌లో స్వామి మందిరం ఉందని అనుకోకుండా మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు దూరపుగా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ అమ్మాయి ఉందని స్వామి మందిరంకి వెళ్ళి, స్వామి దగ్గర వాళ్ళు ఇండియా నుంచి మనకి గెస్ట్‌లొచ్చారని మమ్మల్ని ఎంతో ఆదరంగా ఆహ్వానించి, మాకు చాలా ప్రత్యేకంగా గౌరవించిన తర్వాత అన్ని విభూది అవన్నీ ఇచ్చి పంపించారండి. తర్వాత మేము మా రిలేటివ్స్ అంటే రిలేటివ్స్ కూడా కాదు. జస్ట్ ఫ్రెండ్స్ మాత్రం వాళ్ళ అమ్మాయి ఉందని అక్కడి నుంచి మేము చూడ్డానికి వెళ్ళినప్పుడు, ఆ అమ్మాయికి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి స్వామి డివోటీ అంట. ఆ అమ్మాయికి ఈ అమ్మాయి చెప్పింది, "మాకు ఫ్రెండ్స్ వస్తున్నారు ఇండియా నుంచి. వాళ్ళు కూడా స్వామి డివోటీసే" అని చెప్తే, ఆ అమ్మాయి చూడ్డానికొచ్చి చాలా ఆనందంతో మిమ్మల్ని చూస్తుంటే నాకు స్వామి ఎప్పుడో ఏంటి స్వామి సాక్షాత్తు సృష్టించిన పసుపు, కుంకుమ. నీకు ఇండియా నుంచి ఎవరోనే వచ్చినప్పుడు నువ్వు ఇయ్యమ్మా అని ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగిందంట. ఆ అమ్మాయి అప్పటికి 5, 6 ఏళ్ల నుంచి ఎదురు చూస్తోంది. కానీ ఎవరు అంటే ఇవ్వడానికి అలా స్వామి చెప్పినట్టు అలా అనిపించలేదంట. కానీ మమ్మల్ని చూసిన తర్వాత ఆ అమ్మాయికి స్వామి చెప్పిన వాళ్ళు వీళ్ళే అని చెప్పి ఆ అమ్మాయి ఆంటీ నాకు స్వామి ఎప్పుడో ఇవన్నీ సృష్టించి ఇచ్చారు. ఇవన్నీ మీకు ఇమ్మన్నారు అని చెప్పి అక్కడ సింగపూర్ వెళ్ళి సింగపూర్‌లో మేమేదో టూర్‌లో జస్ట్ ఏదో టూరిస్ట్‌లో వెళ్ళిన వాళ్ళకి స్వామి సాక్షాత్తు సృష్టించిన పసుపు, కుంకుమ, ఇంకా విభూది, ఇంకా ఏదో గిఫ్ట్‌తో ఆ అమ్మాయి మేము ఎవరో ఫ్రెండ్స్ ఇంటికి చూడ్డానికెళ్తే ఇవన్నీ మాకు తెలియకుండానే జరిగాయండి. ఆ అమ్మాయి చూడ్డానికొచ్చి ఇవన్నీ మాకు ఆశీర్వాదంగా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎంత పొంగిపోయామంటే అది 2013లో ఆ పసుపు, కుంకుమ అలా బ్లెస్ చేశారు. 2014లో వాళ్ళ పెళ్లి ఈ రకంగా జరిగింది. అంటే అన్నీ ఎక్కడికక్కడ స్వామి అలా సెట్ చేస్తూ వచ్చారు. ఇలా అయిన తర్వాత 2022లో మేము ఆస్ట్రేలియా వెళ్ళాలి. అయితే మా అల్లుడు అప్పటికేంటంటే మేము అర్జెంట్‌గా వెళ్ళాలి. అమ్మాయి ఒక హ్మ్. అమ్మాయి జాబ్‌లో జాయిన్ అవుతుంది. మా మనవరాలికి గబుక్కుమని అంటే జాయిన్ అయినప్పుడు ఆస్ట్రేలియాలో ఎ చేయలేం కదా! అందుకని చెప్పి మనవాళ్ళైతే ఉండాలని చెప్పి అర్జెంట్‌గా ముందు నాకు టికెట్ చేసేసారనమాట. నేను కొంచెం బెంగ పెట్టుకున్నాను. స్వామి నేనొక్కరిని ఎలా వెళ్ళగలుగుతాను అని. ఈయన ఏం పర్వాలేదు స్వామి తోడుంటారు, స్వామి తోడుంటారని చెప్పారండి. సాయంత్రం బెంగుళూరులోంచి మేము అప్పుడు నేను వైట్ ఫీల్డ్ వెళ్ళి ఉగాది రోజు సెప్టెంబర్ 22, 2022 సంవత్సరం. ఒక్క నిమిషం. అయితే ఆహ్, మేము మొత్తానికి ఈయన నన్ను పంపించడం జరిగిందండి. నాకు రాత్రి 9 గంటలకి నేను అక్కడి నుంచి బెంగుళూరు నుంచి కొలంబో వెళ్ళాలి. కొలంబో నుంచి నాకు కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట సిడ్నీకి. అయితే మేము చాలా అప్పటిదాకా ఫ్లైట్ ఎక్కి వరకు కూడా బెంగుళూరులో నేను బెంగుళూరు నుంచి కొలంబో వెళ్ళే వరకు కూడా నాకు ఎలాగ స్వామి ఏం దారి అనుకుంటున్నాను. ఈయన నాతో కంటిన్యూయస్‌గా వీడియో కాల్‌లో ఉన్నారు. కానీ ఒకసారి ఇక్కడ బెంగుళూరులో ఫ్లైట్ స్టార్ట్ అయిపోతే ఇంకా ఎలాంటి కనెక్షన్ ఉండదు. కొలంబో చేరిన తర్వాత నాకు ఎలాగా ఏం దారి అనుకుంటూ నేను ఏడుస్తున్నాను. వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఈయన ఇంకా కరెక్ట్‌గా ఇంకా క్లోజ్ చేసేస్తానన్నప్పుడు అప్పటిదాకా లేని వాళ్ళు నా పక్క సీటు వాళ్ళు తెలుగు వాళ్ళు రావడం జరిగిందండి. తెలుగు వాళ్ళు రావడం, వాళ్ళు కూడా మేము సిడ్నీ వెళ్తున్నాం అనడం. ఆ రకంగా అసలు చాలా ఆనందంగా వాళ్ళు మా నంబర్ ఇస్తున్నాం మీకు నెక్స్ట్ ఎక్కడైనా సరే మీకు కాంటాక్ట్ చేయడానికి అని చెప్పి వాళ్ళ నంబర్‌ని మా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా సిడ్నీ వెళ్తున్నప్పుడు కూడా నాకెక్కడ ఇది అవ్వలేదు. ఎలాంటి ఇది లేకుండా. సిడ్నీ వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిన 2 నెలలకి మా వారు కూడా రావడం జరిగింది. మేమిద్దరం కలిసి సిడ్నీలో ఉన్న అన్ని సెంటర్స్‌కి ఆల్‌మోస్ట్ అన్ని సెంటర్స్‌కి మేము ప్రతి దగ్గర వాళ్ళు అన్నీ ఇన్వైట్ చేస్తూ ఉంటే ప్రతి దగ్గర మా అల్లుడు కూడా ఆయన స్వామి స్టూడెంట్ అవ్వడం చేత ఆయన కూడా అక్కడ వేదం టీచ్ చేస్తారు. ఆయన కూడా గ్లోబల్ కౌన్సిల్ మెంబర్ అన్నమాట. దానివల్ల అన్ని రకాలుగా వాళ్ళు స్వామిలాగే ఇచ్చేస్తుంటారు కదా! ఆ బ్లెస్సింగ్స్ వల్ల ఎక్కడికి వెళ్ళినా స్వామి ఇది వదలలేదు. ఆయన అక్కడ వేదం నేర్పుతూ ఉంటారు. ప్రతి దగ్గరికి వెళ్తున్నా అన్ని వర్క్ షాప్స్‌కి మేము క్యాన్బర్రా వెళ్ళడం, అలాగే మెల్బోర్న్ అవి వెళ్ళడానికి కోసం
అన్ని ప్రాంతాలకి మేము తిరగడం జరిగిందండి. అనుకోకుండా మాకక్కడ ఫ్రెండ్స్ శ్రీలంక వాళ్ళనమాట. శ్రీలంక నుంచి వాళ్ళు 40 ఏళ్ళుగా వచ్చి సెటిల్ అయిపోయారు. తర్వాత పోతుకూచి మూర్తి గారు, శారద గారు వాళ్ళు మాకు చాలా ఫ్రెండ్స్ అవ్వడం, వాళ్ళ అబ్బాయి శరత్ మా అల్లుడు కలిసి ఉండడం, ఇవన్నీ జరగడం వల్ల అలా భద్రా కళ్యాణం అప్పటికి మేము చాలా సార్లు చాలా ఏళ్ల నుంచి భద్రా కళ్యాణం కృష్ణ కుమారి గారిది చూస్తూ ఉండడం, మేము పారాయణ చేస్తూ ఉండడం జరిగింది. అనుకోకుండా ఆ రోజు అక్కడ మేము వెళ్ళిన తర్వాత ఈ శ్రీలంక వాళ్ళు ఈ ఫ్రెండ్స్ కృష్ణకుమారి గారితో బాగా వాళ్ళ అనుభవాలు అవి చెప్పడం. అప్పుడు నేను చెప్పాను. మా ఆడపడుచు ఆవిడ నిడదవోలులో ఉంటారనమాట. ఆవిడ అప్పటికి 100 సార్లు పారాయణ చేశారు భద్రా కళ్యాణం. కానీ భద్రా కళ్యాణం పారాయణ చేసిన తర్వాత ఆవిడ మమ్మల్ని ఎప్పుడూ అడుగుతూ ఉండేవారు. కృష్ణకుమార్ అంటే 100 సార్లు పారాయణ చేసిన తర్వాత ఏదైనా కళ్యాణం జరిపించాలా ఏంటి? నెక్స్ట్ విధి విధానాలు ఏంటి? ఎలాగైనా కృష్ణకుమారి గారిని కనుక్కుంటే బాగుండు అని. కానీ కృష్ణకుమారి గారు దొరకడం అంత ఈజీ కాదు. మేము ఎంతో రకాలుగా ట్రై చేసాము. నెట్‌లో, గూగుల్‌లో ఈ భద్రా కళ్యాణం ట్రాన్స్‌లేట్ చేసిన వాళ్ళు ఎవరు? ఏంటి? అని ఆయన పేరు అది తీసుకోవడం జరిగింది. ఆయనతో గూగుల్‌లో ఎలాగో నంబర్ దొరికితే ఆయనతో మాట్లాడడం జరిగితే, ఆవిడతో మాట్లాడడం కుదరదమ్మా. ఆవిడకి కొంచెం స్వస్థత చేకూరింది. అందువల్ల ఆవిడతో మాట్లాడడం కుదరదు. కానీ మీరు పారాయణ చేశారు చాలా సంతోషం 100 సార్లు కదా! మీరు మీ ఇష్టం మీకు తోచిన కళ్యాణం మీరు చేసుకోండి అని చెప్పేసారనమాట. చెప్పిన తర్వాత నాకు ఇలా జరిగింది అని నేను చెప్పాను. కానీ ఆ కృష్ణకుమారి గారితో మాట్లాడితే బాగుండు అన్న కోరిక నాకు ఉండింది అనేసి. అంటే అప్పుడు ఈ రేణుక అంటే ఈ శ్రీలంక వాళ్ళు మాట్లాడడం జరిగిన తర్వాత మేము ఇండియా వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత అనుకోకుండా కృష్ణకుమారి గారు వాళ్ళు ఆస్ట్రేలియాలో వాళ్ళ చెల్లెలి సిస్టర్ అనురాధ గారు వాళ్ళు ఉండడం వాళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నమాట. అందరూ మన కృష్ణకుమారి గారు అక్కడ ఉండి అక్కడ సత్సంగాలన్నీ చేయడం, అక్కడ మిరాకిల్స్ అన్నీ పోతుకూచి మూర్తి గారు వాళ్ళ ద్వారా మేము వినడం, అక్కడ కలవడం అన్నీ జరిగాయన్నమాట. అందరూ మేము ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఆ 3 నెలలు ఎంతో ఆనందంగా అనుకోకుండా నేను ఇలా చాలా ఇదిగా ఉండడంతోని అనుకోకుండా ఒకరోజు కృష్ణకుమారి గారే అక్కడ ఫోన్ చేయడం, ఆ రేణుక గారితో ఇలా మా 100 సార్లు పారాయణ చేశారని చెప్పడం వల్ల, అయితే ఆవిడ నెంబర్ ఇవ్వండి అని కృష్ణకుమారి గారు అడిగి నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారు ఆవిడ. అంటే ఏదైతే నేను మాట్లాడాలి అని చాలా చేసి స్వామి ఆవిడతో మాట్లాడితే బాగుండు అని స్వామికి చెప్పిన తర్వాత ఇలా జరిగింది. కృష్ణకుమారి గారే నాకు ఫోన్ చేసి ఏంటమ్మా ఎవరు పారాయణ చేశారు ఏంటంటే, పారాయణ చేసింది నేను కాదండి మా ఆడపడుచు ఆవిడ సూర్యకుమారి గారు. ఆవిడ మీతో ఎలాగైనా మాట్లాడాలనుకుంటున్నారు ఇలా అన్నప్పుడు అనుకోకుండా ఆవిడ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆవిడ ఒకసారి మాట్లాడితే బావుండు అనుకున్న మేము ఆ తర్వాత కృష్ణకుమారి గారు, మా ఆడపడుచు గారు, వాళ్ళు మా మేనకోడలు అన్నపూర్ణ వాళ్ళందరూ చాలా క్లోజ్ ఇదిగా ఫ్రెండ్స్ లాగా అయిపోయి ప్రతిరోజు ఆల్మోస్ట్ ప్రతినిత్యం వాళ్ళు మాట్లాడుకుంటూ ఈ రోజుకి కూడా ప్రతిరోజు ఈ ఇంట్లో కష్టం, సుఖం అన్నీ సొంత వాళ్ళలాగా మాట్లాడుకుంటూ అలా ఇలా జరిగిందండి. నేను అప్పుడప్పుడు మెసేజ్‌లు మాత్రమే పెడుతూ ఉంటాను. కానీ మా ఆడపడుచు గారు వాళ్ళతో మాత్రం చాలా క్లోజ్‌గా కృష్ణకుమారి గారితో అంటే స్వామి ఒకసారి మాట్లాడితే బాగుండు అని అడిగిన వాళ్ళతో స్వామి సాక్షాత్తు ఇంత స్నేహం ఏర్పరిచి నేటికి 3 సంవత్సరాలుగా ప్రతినిత్యం మా మేనకోడలు గాని, మా ఆడపడుచు గారు గాని ప్రతినిత్యం ఆవిడతో మాట్లాడుతూ ఇలా ఇంకా 200 సార్లు పారాయణ చేసుకుంటూ ఇప్పుడు మా ఆడపడుచు 200 సార్లు కూడా పారాయణ అయిపోయిందండి భద్రా కళ్యాణం. ఆ రకంగా ఏంటి అంటే ఇవన్నీ జస్ట్ మీకు ప్రతి ఒక్కటి మామూలుగా స్వామిని మనం తలుచుకుంటే అన్నది నేను చాలా టూకీగా స్వామితో నా అనుబంధం ఎలా ఉన్నాయి, ఏంటి అన్నది చెప్తూ ఉండడం వల్ల ఈలోపు అక్కడ మేము ఎక్కడికక్కడ స్వామి చెయ్యి పట్టుకుంటూ ప్రతి ఒక్క అన్ని లింకులనమాట. ఇలా ఉండగా మేము అసలు ఒకసారి ఇంకా రిటైర్మెంట్ ఫంక్షన్ కోసం నేను స్వామి 2022 ఆగస్ట్ ఈయన రిటైర్ అవుతారు. నాది యాక్చువల్‌గా ఏంటంటే మేము సిడ్నీలో ఉండగానే నాది రిజిస్టర్డ్ డేట్ ఆఫ్ బర్త్ 30th జూన్ అన్నమాట. మేమింక నెక్స్ట్ జులైలో వచ్చేస్తాము ఇక్కడికి. జూన్‌లో స్వామి స్వప్నంలో జూన్ 30 ఏ రోజైతే నాది అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ ఆ రోజు ఎర్లీ అవర్స్‌లో స్వప్నంలో వచ్చి చాలా మంది జనం ఉన్నారు. అది ఎక్కడో అని తెలియట్లేదు. చాలా మంది జనం మధ్యలో నన్ను పిలిచిన తర్వాత నన్ను వెతుకుతున్నారు ఎక్కడా అని. ఆ తర్వాత ఆయన్ని పిలువు అన్నారండి. ఈయన్ని పిలిచిన తర్వాత ఇద్దరికీ పాద నమస్కారం ఇచ్చి బ్లెస్ చేశారు. అప్పుడు తెలియలేదు నాకు ఎలాంటి ఇది లేదు అన్నమాట. అది 30 జూన్ అన్నమాట 2022. ఈయన ఆగస్ట్‌లో రిటైర్ అయ్యారండి. రిటైర్ అయిపోయిన తర్వాత
అప్పుడు మేము చూసుకున్నాము. తిథి ప్రకారం ఆయనది, డేట్ ప్రకారం నాది సెప్టెంబర్ 9 బర్త్‌డే ఆ సంవత్సరం పడిందనమాట 22లో. అనుకోకుండా అది అసలు మేమెప్పుడు చూసుకోలేదు. తిథి ప్రకారం ఆయన అనంత పద్మనాభ చతుర్దశి చేసేసుకుంటారు అంతే. కానీ సెప్టెంబర్ 9 ఇద్దరివి ఒకే రోజు పుట్టినరోజులు వచ్చాయండి. మేము రిటైర్ అయిన తర్వాత స్వామికి కృతజ్ఞత చెప్దామన్న ఉద్దేశంతో మేము పుట్టపర్తి వెళ్ళి, స్వామికి కృతజ్ఞతగా నమస్కారం పెట్టుకుందామని వెళ్ళాం. కానీ అప్పటికి అనుకోకుండా ఎప్పుడూ ఎవ్రీ ఇయర్ జనవరిలో మా ప్లాంట్ నుంచి స్వామి దగ్గరికి వెళ్ళి పర్తి యాత్ర అంటే మాది ప్రశాంతి యాత్ర ఎవ్రీ ఇయర్ మురుగానందం గారి బ్యాచ్ జనవరిలో చేస్తారండి. ఆ ఇయర్ 2022 మాత్రం వాళ్ళు కర్ణాటక యాత్ర చేయడం కోసం పుట్టపర్తి వచ్చారండి. అది మా స్టీల్ ప్లాంట్ వాళ్ళు 300 మంది వచ్చారు అప్పుడు. ఆ రోజున సెప్టెంబర్ 9న ఇద్దరి పుట్టినరోజులు స్వామి సమక్షంలో జరిగి బ్లెస్ చేయడం జరిగిందండి. ఇంతమంది ఆ రోజు స్వప్నంలో కనిపించి ఇద్దరిని బ్లెస్ చేస్తూ ఇంతమంది జనం అంటే అది అనుకోకుండా సెప్టెంబర్ 9ని ఆ రకంగా జరిగిందండి. ఆ రకంగా జరిగింది. మేము లైన్‌లో స్వామి దర్శనానికి నించున్నప్పుడు నా ముందు మా అమ్మగారు ఉన్నారు. వెనక ఎవరున్నారో కూడా నాకు తెలియదు. జనాలందరూ ఉన్నారు. సమాధి నమస్కారం పెట్టుకుందాం కదా అనుకున్నప్పుడు నా భుజం ఎవరో తట్టినట్టు అయిందండి. ఇలా వెనక్కి తిరిగి ఇటుపక్క తిరిగి చూస్తే ఇటుపక్క నుంచి చేతిలో విభూతి ప్యాకెట్ స్వామి ప్రసాదం పెట్టడం జరిగిందండి. ఎవరు పెట్టారా అని ఇటుపక్క చూసిన తర్వాత నా వెనకాతల ఉన్న ఆవిడని ఏంటండి అనేసంటే వాట్ అన్నారండి ఆవిడ. అదేంటి వాట్ అంటున్నారేంటి అని ఇది మీరు పెట్టారా అని అడిగాను. మీరిచ్చారా అని నో అన్నారండి. ఎవరో అని తెలియలేదు. ఎవరిచ్చారో తెలీదు. ఎవరొచ్చారో తెలియదు. లైన్‌లో ఉండగా నా చేతిలో కుంభవృష్టి మొత్తం ప్రసాదం అంతా పెట్టడం జరిగిందండి. ఆనందానికి అవధులు లేవు. ఈ రకంగా స్వామి ఏదైతే చెప్పారో, ఏదైతే స్వప్నంలో చూపించారో అలా ప్రతి ఒక్కటి అన్నిటితో అయ్యి ఆ రోజు స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చారు కాబట్టి అందరూ కూర్చోండి వెళ్ళిపోకండి ప్రసాదం ఇస్తామని చెప్పి కూర్చోబెట్టారండి సెప్టెంబర్ 9న. నాకు లైన్‌లో ఉండగా ఎవరో తట్టి చేతిలో ఇచ్చిన ప్రసాదంతో పాటుగా ఈ వెళ్ళిన బ్యాచ్ అందరికీ మొత్తానికి స్టీల్ ప్లాంట్ నుంచి వెళ్ళిన అందరికీ మళ్ళీ బ్లెస్సింగ్స్ ఇస్తూ మళ్ళీ స్వామి యొక్క చిత్రపటాన్ని స్వామి యొక్క విభూది, కుంకుమ, పసుపు అన్ని బ్లెస్సింగ్స్ గా మళ్ళీ ఇచ్చి బ్లెస్ చేయడం జరిగిందండి. నాకు ఇప్పుడు మీరిచ్చిన ఈ టైంలో ఈ సత్సంగంలో చాలా 0.1% నేను 1% కూడా నేను షేర్ చేసుకున్నానో చేసుకోలేకపోయానో నాకు తెలియదు. కానీ నేను చెప్పింది మాత్రం 1% స్వామితో మా అనుబంధాలు. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ అహం సత్యబోధక గ్రూప్ అన్నది నిజంగా నాకు ఇంత అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ అంటే ప్రతి ఒక్కటి నేను ఏదైతే అనుకున్నానో అవన్నీ ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నేను నిర్వర్తించడం జరిగిందండి. ఇవన్నీ నాకు సంపూర్ణంగా దొరికాయి ఇక్కడ పుష్కలంగా. మా అమ్మాయిని డెలివరీకి తీసుకొచ్చామండి. ఇప్పుడు 9థ్ మంత్ వచ్చింది. దానివల్ల నేను కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొలేకపోతున్నాను. అయితే చాలా నాకు ప్రత్యేక కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుకుంటున్నానండి. గురువు గారికి, లక్ష్మీనారాయణ గారి దంపతులకి అందరికీ నేను హృదయపూర్వక సాయిరాం చెప్పుకుంటూ ఇక్కడికి ఇలా ముగిస్తున్నానండి. చాలా చాలా సంతోషం అండి. జై సాయిరాం. ఒక కీర్తన పాడి కంక్లూడ్ చేయండి. ష్యూర్ సార్, తప్పకుండా సార్. ఆనందమే సాయి భజన, ఆనందమే సాయి భజన, ఆనందమే సాయి భజన, ఆనందమే సాయి భజన, ఆనందమే సాయి భజన. చిత్రావతి తీర చిద్విలాసుని భజన, చిత్రావతి తీర చిద్విలాసుని భజన, పర్తిలో వెలసిన సాయి రాముని భజన, పర్తిలో వెలసిన సాయి రాముని భజన, ఆనందమే సాయి భజన, ఆనందమే సాయి భజన, ఆనందమే సాయి భజన. సత్య ధర్మ శాంతి సంరక్షకుని భజన, సత్య ధర్మ శాంతి సంరక్షకుని భజన, సకల సంపదలొసగు సాయి రాముని భజన, సకల సంపదలొసగు సాయి రాముని భజన,
ఆనందమే సాయి భజన, ఆనందమే సాయి భజన, ఆనందమే సాయి భజన. చిత్రావతి తీర చిద్విలాసుని భజన, పర్తిలో వెలసిన సాయి రాముని భజన, ఆనందమే సాయి భజన. సత్య ధర్మ శాంతి సంరక్షకుని భజన, సకల సంపదల సగు సాయి రాముని భజన, సకల సంపదల సగు సాయి రాముని భజన, ఆనందమే సాయి భజన. సాయిరామ్ అండి, సాయిరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేరే రికార్డింగ్ చేద్దాం పద్మ.